కమ్మ సేవా సంఘం అంటే ఏదో ఒక సంఘం కాదని, ఇది సేవా సంఘం అని మేము నిరూపించుకున్నామని, కులాలకు అతీతంగా సేవ చేయడమే మా లక్ష్యమని, సేవా రంగంలో కులాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఒక రోల్ మోడల్ గా తీసుకువెళ్తున్నామని ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ అన్నారు. ఒంగోలు హర్షిని డిగ్రీ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం రాత్రి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 విజేతలైన కమ్మ కుటుంబ సభ్యులకు ఆత్మీయ సన్మానం మరియు అభినందన సభ కార్యక్రమం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ అధ్యక్షన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఐఐటి గాని జేఈఈ మెయిన్స్ లో మెడికల్ సీట్ కొట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా సివిల్స్ కొడతారని, అలాంటి వారిని సివిల్స్ వైపు మళ్లించగలిగితే మంచి ఉద్యోగాలు సాధిస్తారని హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు పలు సూచనలు ఇచ్చారు. కమ్మ సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలలో మరింత మంది విజయం సాధించాలని ఆకాంక్షించారు. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా కమ్మ సేవా సంఘం పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం విజేతలైన అభ్యర్థులకు శాలవ, పూలమాల, అమౌంట్లతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చిడిపోతి వెంకటేశ్వర్లు, అలా హనుమంతరావు, పాటిపండ్ల వెంకటేశ్వర్ల మాస్టారు, కోటపాటి కాశీరావు, మండవ సుబ్బారావు, మన్నం శ్రీనివాస్, వడ్డెంపూడి సుజాతారావు, బొడ్డపాటి వెంకట్, విజేతల తల్లిదండ్రులు, కమ్మ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన ఆత్మీయ అతిథి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ గారికి, మరొక ముఖ్య అతిథి సత్కరించారు. ఓకే సార్. నా పేరు మోత్కూరు రవీంద్రబాబు అండి. మాది స్వస్థలం ఎర్రచెండుపల్లి మండలం. మా నాన్నగారి పేరు మోత్కూరి నరసింహారావు గారు, ఆదిలక్ష్మి అమ్మగారి పేరు, మా తాతయ్య అమ్మమ్మ వేరేది మునయ్య, వేరేది పున్నమ్మ. వీరి యొక్క కష్ట ఫలితమే నేను ఈనాడు ఇక్కడ ఉన్నాను, మీ ముందే ఇలా మాట్లాడగలుగుతున్నాను. నా యొక్క విజయ కేంద్రం అనేక సంవత్సరాల పాటు పయనంలో అనేక మంది మిత్రులు నాకు తోడ్పాటు అందించారు. చిన్ననాటి నుంచి మా మేనమామ అంటే మా అమ్మ నాన్న చాలా పేదవాళ్ళండి. మా నాన్న నన్ను విషయాన్ని చదివించే రోజుల్లో, అదేవిధంగా నిరక్షరాస్యులు. అటువంటి సందర్భంలో వికలాంగుడు చదివించకపోతే ఇబ్బంది పడిపోతాడని చెప్పేసి రోడ్ల మీద మనం చూస్తున్న పరిస్థితి, దీన పరిస్థితి చూస్తున్నాం. అలా కాకూడదు అని చెప్పేసి మా మేనమామ గారు ఇక్కడే ఉన్నారు, వీర శ్రీనివాసరావు గారు, నన్ను ఎక్కడికైనా తనే తీసుకెళ్ళిపోయారు. అటువంటి మేనమామ ఉన్నందుకు, కుటుంబ సభ్యులు ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మిత్రులు వేమూరి వెంకట్రావు, ఉపాధ్యాయ వృత్తిలో మన్నం శ్రీనివాస్, చెరుకూరి పూర్ణచంద్రరావు గారు, అలానే మా అన్న పాటిపండ్ల వెంకటేశ్వర గారు, ఇలాంటి ఎందరో మిత్రుల యొక్క ప్రోత్సాహంతో నేనున్నాను. ఒకే ఒక మాట చెప్తూ ఇస్తున్నానండి, నాలాంటి నిరుపేదలకి అంటే నా చిన్ననాటి పరిస్థితి, అటువంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదని, నాలాంటి విభిన్న ప్రతిభావంతులు సమాజంలో ఇబ్బంది పడకూడదనేటువంటి మంచి సంకల్పంతో, మహనీయమైనటువంటి ఆలోచనతో, మానవత్వం రూపుదిద్దుకున్నటువంటి వ్యక్తిగా మన జిల్లాకు ఒక వరంగా లభించారు మన మండవ కళ్యాణ్. మరి నిజంగా పెద్దలు ఆల హనుమంతరావు గారు చెప్తూ ఒక మాట అన్నారు, సమాజంలో మన వాళ్ళకి సేవ చేయాలి. సార్, మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం మానవారితో పాటు సమాజంలో ఉన్న అన్ని కులాలు, వర్గాల వారికి ఏ విధంగా అయితే సేవ చేస్తుందో అదే విధమైనటువంటి సేవను, కమ్మనైన సహాయాన్ని, కమ్మనైన సేవను అన్ని వర్గాల వారికి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు సహాయపడతాయి. కానీ మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం 70% మన కమ్మవారికి సేవ చేస్తూ
30% సమాజంలో ఉన్న మిగతా కులాలను కూడా ప్రోత్సహిస్తూ మనం ముందుకు సమాజంలో పోతున్నాం. అంటే మనకి కులపిచ్చి అనేది లేదు, మన కులాన్ని మనం సహాయపడాలనేటువంటి ఒక దృక్పథమే తప్పగా మన కులపిచ్చి అనేది ఏం లేదు. మనం అందరితో కలిసి ఉండాలని, మనం డబ్బులు వసూలు చేసేది మాత్రం కమ్మవాళ్ళ దగ్గర, రెండో కుల వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర వసూలు చేయడం. మనం వసూలు చేసినప్పటికీ ఎవరైనా సరే సహాయం కోరిస్తే ఇతరులు అందరూ పెద్దలకి పిల్లలకి నా హృదయపూర్వక నమస్కారాలు. వాడు అందరికీ శుభాకాంక్షలు. చాలా అంటూ నవీన మేడం చెప్పారు, ఎవరైనా వస్తే మన సర్వీస్ మార్కెటింగ్ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళ ముందు ఆత్మీయంగా ప్రారంభించి ఆ పని జరిగినా జరగకపోయినా ముందు వాళ్ళతో మాట్లాడితే సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. అందువల్ల మనం ఎవరైనా ఇంటరాక్ట్ అయినప్పుడు మన తోటి అధికారులు కానీ ఎవరైనా సరే వాళ్ళ విషయాన్ని తెలుసుకొని కనీసం వినగలిగితే దాని సమాధానాన్ని చెప్పగలిగితే మనం సాల్వ్ చేయకపోయినా సగం ప్రాబ్లం అనేది సాల్వ్ అయినట్టే అండి. సో మేడం గారు చెప్పినట్టు మనంతా ఆ నిర్ణయాన్ని అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు పెద్దలు చెప్పినట్టు మన సొసైటీలో ఉన్న ఓన్లీ 2-3 కేటగిరీస్కి పరిమితం కాకుండా రిమైనింగ్ ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో, పబ్లిక్ సెక్టర్ కానీ, జర్నలిజం కానీ, చారిటీ అకౌంట్సీ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, అడ్వకేట్ కానీ, చాలా సెక్టార్స్ ఉన్నాయండి మనకి. అన్ని సెక్టార్స్లో కూడా మన వాళ్ళంతా ఉండాలని, ఓన్లీ 2-3 ఇన్స్టాంట్గా డబ్బులు వచ్చే సెక్టార్లు కొన్ని ఉంటాయండి, వాటికి మాత్రమే పిల్లలందరినీ పంపిస్తున్నారు. అది కాకుండా కొంచెం మన దగ్గర పేషెన్స్ ఉంచుకొని చిన్నప్పటి నుంచే మేడం గారు చెప్పినట్టు SCP చదివించాలని చెప్పారు. ఎవరికి మనం సంభాషణ సహాయం ఇవ్వాల్సిన అవసరం లేదండి. మన పిల్లల మీద మన నమ్మకం ఉన్నంత వరకు ఎవరి గురించి చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఇలాంటి సెక్టార్లో రాణించాలంటే చిన్నప్పటి నుంచి కూడా మేడం గారు. అదేవిధంగా సభకు వచ్చిన మిత్రులకి, తోటి తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు. నేను డాక్టర్ కొర్రపాటి సురేష్ బాబు MSc PhD చేశానండి. 2000 ఆల్ ఇండియా లెవెల్లో CSIR JRFలో 57 ర్యాంక్ సాధించాను. తర్వాత IIT మద్రాస్లో సెలెక్ట్ అయ్యాను ఇంటర్వ్యూలో. అదేవిధంగా CSIR IICT ఇన్స్టిట్యూట్లో అక్కడ సెలెక్ట్ అయ్యాను. నేను CSIR IICTలో ఒక ఎమినెంట్ పెద్ద సైంటిస్ట్ దగ్గర జాయిన్ అయ్యాను రీసెర్చ్ స్కాలర్గా. 2012 నుంచి 2019 వరకు PhD చేశాను. ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ మొత్తం ఒక 25 పబ్లికేషన్స్, ఒక US పేటెంట్తో ఆ పీరియడ్లో. ఆ తర్వాత డాక్టరేట్ నేను అప్పటి 2 రాష్ట్రాల గవర్నర్ ESL నరసింహన్ గారు ఉన్నారు, ఆయన దగ్గర నుంచి నేను డాక్టరేట్ పట్టా తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నాకు నా జీవితంలో ఇది 2వ సన్మానం లాంటిది. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. తర్వాత నా జీవితంలో ఒక 2 పార్శ్వాలు ఉన్నాయి. 2012 నుంచి 2025 వరకు చూసుకుంటే 2012 నుంచి 2019 వరకు నేను PhD చేసే టైంలో ఆ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ చాలా ఫాస్ట్గా చేశాను, చాలా బాగా వర్క్ చేశాను. అది ఆ టైంలో ఒక 7 సంవత్సరాల కాలం నేనంతా గాలిలో తేలిపోయినట్టు ఉండేదండి. ఆ తర్వాత 2019లో పంచాయత్ సెక్రటరీ గ్రూప్ 3లో సెలెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి చాలా కష్టంతో, బాధతో నడిచిన పీరియడ్ అది. ఆ టైంలో పంచాయత్ సెక్రటరీ సెలెక్ట్ అయ్యాను. గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. 5 సంవత్సరాల తర్వాత 2023లో నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యాను. ఈ పీరియడ్లో నాకు మా అమ్మా నాన్న కానీ, తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అమ్మా నాన్న ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అందరికీ. నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా అత్త మామ, ముఖ్యంగా మా మామగారు అయితే నాకు చాలా సపోర్ట్ చేశారండి. ఈవెన్ పంచాయత్ సెక్రటరీ చేసేటప్పుడు కూడా ఆయన ఉద్దేశం ఎట్లా ఉండేదంటే ఖచ్చితంగా ఈ అబ్బాయి గ్రూప్ 2 సాధిస్తాడనే ఒక ఇది ఉండేదండి. నేను నిజంగా గ్రాటిట్యూడ్ మా అమ్మా నాన్నతో పాటు మా అత్త మామ కూడా గ్రాటిట్యూడ్ చూపించాలి. తర్వాత నా భార్య చాలా రకాలుగా సహకరించింది. వీళ్ళందరికీ ధన్యవాదాలు కాదు, వాళ్ళకి నేను నిజంగా రుణపడి ఉంటాను. వాళ్ళని బాగా చూసుకోవడం ఖచ్చితంగా నా బాధ్యత. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచ్. ఇప్పుడు ఏదో ఒక సోషల్ యాక్టివిటీకే మనం కలుస్తున్నాం. ఇలా మన పిల్లలు గ్రూప్ 1, గ్రూప్ 2 విజేతలుగా నిలిచి మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాం. మనకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా గ్రూప్ 1, గ్రూప్ 2 విజేతలకి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మీకు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు మంచి పేరు తెచ్చుకొని, అలాగే మీ తల్లిదండ్రులకి, అలాగే మన కమ్మ సమాజానికి కూడా మంచి పేరు తెస్తారని
ఆశిస్తూ మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది మాది కమ్మ సేవా సంఘం అంటే ఇదేదో కుల సంఘం అనుకున్నారు అందరూ. కాదు, ఇది సేవా సంఘం అని నిరూపించుకుంటా ఉన్నాం మేము. మాకు ఇందాక మనం పాడిమండ మాస్టర్ గారు చెప్పినట్టు కులాలకు అతీతంగా సేవ చేయాలన్నదే మా లక్ష్యం. కమ్మవారికి మెయిన్గా ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి 70% పెట్టుకున్నాం. అలాగే మన నమ్ముకున్న ఇతర కులాలకు కూడా మనం సేవ చేయాలని ముందే మేము బయలాలో పెట్టుకుని 30% చేసాం. పేరుకే 30%, అవసరమైనప్పుడు దాని పర్సంటేజ్ కూడా మేము పెంచుకోవడానికి రెడీగా ఉన్నాం. మీరు కూడా మా అందరు పెద్దల సూచనలు పాటిస్తూ, ఇప్పుడు ఈ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, దాన్ని తట్టుకొని మీరు నిలబడాలి. అలాగే ఇందాక పాప చెప్పిన మన మేడం గారు చెప్పినట్టు కమ్మవారంటే చాలా గౌరవస్తులు. నిన్న మన సినిమా యాక్టర్ భాగ్యరాజ్ కూడా చెప్పారు, వాళ్ళ అమ్మమ్మ గారు ఏం చెప్పారు, కమ్మవారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, కమ్మవారి రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా లొంగుతారు, డబ్బుతోనా లేకపోతే ఇంకేమన్నా లొంగుతారా అని ఆలోచిస్తున్నారు. మీరు వీటికి కూడా ఏది లొంగకుండా మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే పొలిటికల్ ప్రెజర్ తట్టుకుని ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాం. మీరు ఇప్పుడు వరకు ఎంత కష్టపడారో ఇంతకన్నా ఎక్కువ కష్టాలు పడాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ డబ్బులు కానీ లేదా ఇతర అని మాకే బాధ అనిపిస్తూ ఉంటుంది. మీరు చాలా కష్టపడి చదువుకుని వచ్చారు. ఎప్పుడన్నా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ ఎమ్మెల్యే గారు ట్రాన్స్ఫర్, వీళ్ళ ట్రాన్స్ఫర్లు అని అడుగుతుంటే మేము చదువుకోలేదు, చదువుకుని మీరందరూ మా దగ్గరికి వచ్చి బతిమాలుతూ ఉంటే మాకు కొంచెం సిగ్గు అనిపిస్తుంది. సమాజంలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే ప్రతిదానికి ఇన్ ఫ్యూచర్లో మార్పు రాకపోతే మనం గాలి పెంచాలన్నా కూడా ఎమ్మెల్యే గారు లెటర్ అడిగేటట్టున్నారు. ఇది మార్పు రావాలి. అది ఈ గవర్నమెంట్ నుంచే మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా తప్పు పద్ధతి. ఫ్యూల్ కాడి నుంచి ఆఫీసర్ వరకు కూడా ఈ లెటర్లు తీసుకునే సంస్కృతి మారాలి. ఇలా పనిచేసే పనితనం బట్టి ప్రమోషన్స్ రావాలి. అలాగే పొలిటికల్ రికమెండేషన్తో రాకూడదని నా కోరిక. మీరు అందరికీ మరొక్కసారి మాకు ఈ అవకాశం కల్పించిన విజేతలకు, ఎందుకంటే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇంతమంది ఈ జిల్లాలో మిమ్మల్ని సన్మానం చేసుకుంటాం. అలాగే మా పెద్దలు చెప్పినట్టు, చిడిపోత వెంకటేశ్వర గారు చెప్పినట్టు ముందు మీరు ఇంకా సంఖ్య పెంచాలి. ఈ జిల్లాలో మన జిల్లానే రోల్ మోడల్ అవ్వాలి. ప్రకాశం జిల్లా అనేది ఇప్పటికే కమ్మవారి సేవా సంఘం ఒక రోల్ మోడల్గా తీసుకెళ్తున్నాం సేవా సంఘానికి. అలాగే మీరు కూడా మీ విజేతలు ఇంకా మీ సూచనలతో ఇతర ఫ్యూచర్లో రాసే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి మీరు కూడా వాళ్ళ సూచనలు చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేసి, అలాగే ఇన్ ఫ్యూచర్లో మా సంఘానికి కూడా మీరు తోడుగా ఉంటారని కోరుకుంటూ మాకు మీకు ఈ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అలానే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ సెలెక్ట్ అయిన పిల్లలందరికీ నా శుభాశీస్సులు. చాలా సంతోషం. ఎందుకంటే విద్యారంగంలో ఉన్న నాకు ఈ జాబ్స్ వాటి గురించి చాలా డెప్త్గా తెలుసు, దాని ఇంపార్టెన్స్ తెలుసు. ఆ ఇంపార్టెన్స్ తెలిసిన వ్యక్తిగా ముఖ్యంగా చెప్పాలంటే గత 2 years బ్యాక్ వల్లభనేని సుబ్బయ్య గారు నా క్లోజ్ అసోసియేటు దర్శిలో పనిచేసినప్పటి నుంచి వాళ్ళ అమ్మాయి కూడా నా దగ్గర చదివింది. వాళ్ళ అమ్మాయికి ఎంపీడీఓ పోస్ట్ వచ్చిందని చెప్పారు. నేను ఎన్నిసార్లు అభినందించానంటే ఈ పోటీ ప్రపంచంలో కమ్మాస్ అనే ముఖ్యంగా ఓసీలు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, కాపు, ఈ ఓసీ కమ్యూనిటీలు అందరూ కూడా సాఫ్ట్వేర్ బీటెక్ అని లేకపోతే డాక్టర్ కానీ వెళ్తూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ జాబ్స్ వరకు ఎవ్వరూ రావటం లేదు. ఆ ప్రిపరేషన్కి వెళ్ళాలనే ప్రోత్సాహం కూడా తక్కువైపోతూ ఉంది. ఈ టైంలో అమ్మాయిని గ్రూప్స్ ప్రిపేర్ చేసే సుబ్బయ్యని నేను దాదాపు 2-3 ఎమ్మెల్యేల దగ్గర తీసుకెళ్ళాను. సుబ్బయ్య గారు అమ్మాయి వీళ్ళు ఎంపీడీ ఇవ్వండి అని చెప్పి చాలా గర్వం అనిపించింది నాకు. ఈరోజు చూస్తూ ఉంటే 10 మంది పిల్లలు కనపడతా ఉన్నారు. అంటే ఎంతమంది పేరెంట్స్ అవేర్నెస్ ఉన్నారో చాలా సంతోషం. ముందుగా వాళ్ళ పేరెంట్స్ని అభినందించాలి. మిగిలిన వారిలాగా ఆలోచించకుండా మా పిల్లల్లో టాలెంట్ ఉంది, మా పిల్లలు ఖచ్చితంగా సివిల్స్ కొట్టాలి, గ్రూప్ సర్వీసెస్ కొట్టాలి అని ఆలోచించి ఆ పిల్లల్ని డిఫరెంట్ వేగా తీసుకెళ్లేందుకు ముందుగా వాళ్ళ పేరెంట్స్ అందరినీ ఒక విద్యావేత్తగా మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందిస్తున్నాను. ఇక్కడ చూసి ఇళ్లలో పెరియాల వెంకట రవి నా డిఎస్పి వాళ్ళ పేరెంట్స్ తెలుసు నాకు చాలా కాలంగా.
అలానే సుబ్బయ్య గారు, వల్లభరేని జ్యోతి ఏటీఓ, ఇక మోటుకూరు రవీంద్ర బాబు అయితే నాకు 96లో నా స్టూడెంటు, నా దగ్గర చదువుకున్నాడు ఇంటర్మీడియట్. తర్వాత మా డిగ్రీ కాలేజీలో బిఏ వాళ్ళకి గెస్ట్ ఫ్యాకల్టీ ప్రజెంట్ కూడా రవీంద్ర మున్సిపల్ కమిషనరు, అలానే వేణు సబ్ రిజిస్టార్, అలానే ఓరిగంటి హేమచంద్ర, ఉమ్మడి వినిత, పవన్ కుమార్, రమేష్, రాజశ్రీ, సురేష్. చాలా సంతోషం మీ పేర్లు చదువుతూ ఉంటే. అందరూ మీ ద్వారా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా. 10th క్లాస్ మార్కులను బట్టో ఇంటర్మీడియట్ మార్కులను బట్టో పిల్లల టాలెంట్ బయటపడదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ పిల్లలు ఐఐటి కానీ జేఈ మెయిన్స్ కానీ మెడికల్ సీట్ కానీ కొట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా సివిల్స్ కొడతారు. ఆ రేంజ్ వచ్చిన పిల్లల్ని కొంతమంది పేరెంట్స్ అయినా అటు పంపకుండా ఇంటర్మీడియట్ అవడంతోనే ఐఐటి వచ్చిందంటే టాప్ మోస్ట్ టాలెంటెడ్, మెయిన్స్ అయినంతే, డాక్టర్ అయినంతే. ఆ 3 సీట్లు వచ్చిన పిల్లలు మా అమ్మాయి డాక్టర్ చదవాలి, మా అబ్బాయి ఐఐటి చదవాలి, అమెరికా వెళ్ళాలి ఆలోచించకుండా మీ ద్వారా కొంతమంది పేరెంట్స్కి అక్కడ ఆపండి. ఆ టాలెంట్ ఉన్న పిల్లల్ని ఇంటర్మీడియట్ అయిపోగానే కనుక, ఇందాక మేడం గారు, గవర్నమెంట్ టీచర్ మేడం గారు వాళ్ళ అమ్మాయిని బిఏ హెచ్ఈపీ చదివించారు. అలా కనుక ఆలోచించగలిగితే డిగ్రీ 3 years అయిపోయి ఇంకో 1 yearలో, అంటే ఒక విధంగా బీటెక్ ఎంబీబీఎస్ అయ్యే కన్నా చిన్న వయసులోనే వాళ్ళు గ్రూప్ ఆఫీసర్స్ అవుతారు, సివిల్ సర్వెంట్స్ అవుతారు. టాలెంట్ ఉన్న పిల్లల్ని పేరెంట్స్ గుర్తించి వాళ్ళని డైవర్ట్ చేయండి, ఖచ్చితంగా వజ్రాలు అవుతారు వాళ్ళు. ముఖ్యంగా కమ్మ సేవా సమితి గురించి చెప్పేది జనరల్గా ఈ కమ్యూనిటీనే మైగ్రేటెడ్ కమ్యూనిటీ. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇల్లే ఉంటారు. మహారాష్ట్ర పో, కర్ణాటక పో, తమిళనాడు పో, గుజరాత్ పో, అమెరికా పో, లండన్ పో, మైగ్రేటెడ్ కమ్యూనిటీ అవకాశాలు ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అలా కాకుండా మన రాష్ట్రంలో పూరికి సర్వెంట్ చేయాలి, పేదలకు ఉపయోగపడాలి, ఇక్కడే ఉండే సహాయం చేయాలంటే మనలో ఉన్న టాలెంట్ ఉన్న పిల్లల్ని గ్రూప్ సర్వీసెస్ డైవర్ట్ చేయగలిగితే తద్వారా పబ్లిక్ ఎంతో ఉపయోగం చేసిన వాళ్ళు అవుతాం. అలానే నిజాయితీగా పనిచేయాలి, అన్నిటికన్నా నిజాయితీగా పనిచేయడం ఇంపార్టెంట్. అవినీతితో ఇంకో దాంతో కొంచెం చూస్తూ ఉంటాం, ఇక మాట్లాడాలంటే చాలా ఉంటుంది దాని గురించి. అలా కాకుండా నిజాయితీతో ఉండటం చాలా అవసరం. మొన్నే జ్యోతి వాళ్ళ ఆఫీసులో నేను చూశాను, ఎంపీడీఓ ఆఫీసులో చుట్టూ పేపర్లు అంటించిందామా, ఈ ఆఫీసులో లంచాలు తీసుకోకూడదు, ఈ ఆఫీసులో ఇంకా చాలా రాసింది కొటేషన్స్ అన్నీ. అండ్ కింద సిబ్బందికి చాలా ఇబ్బంది అని చెప్పారు అమ్మాయికి. నువ్వు బాగానే ఉంటావు అమ్మ, కింద వాళ్ళు ఇబ్బంది పడతారు, నువ్వు అన్ని రూల్స్ పెడితే కానీ. బట్ అది కాదు అంకుల్, మనం అలానే ఉండాలి, సాధ్యం సర్వీస్ చేయాలి అనే మోటివ్తో ఉంటే చాలా సంతోషం. దీన్ని గవర్నమెంట్ సర్వీస్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన వ్యక్తిగా నేను మా డిగ్రీ కాలంలో నామినల్ కాకుండా ఇంటర్ అయిపోయగానే ఏ హైదరాబాదు లేదా విజయవాడ లేదా ఢిల్లీ పోయి ఈ హెచ్ఈపీలు డిగ్రీ నుంచే బేసిక్ ఫౌండేషన్ కోర్సులకు వెళ్తూ ఉంటారు. అలా ఎఫర్ట్ చేయలేని పిల్లలకి మా దగ్గర డిగ్రీ బిఏ విత్ సివిల్స్ అకాడమీ అని 5 years బాగా స్టార్ట్ చేసాం. 3 బ్యాచ్ల పిల్లలు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన పిల్లలు 90% ఏదో గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నా దగ్గర బిఏ చదివి బయటికి వెళ్ళిన పిల్లలు మేమిచ్చిన ఫౌండేషన్ కోర్సుతో ఐఏఎస్ అయితే అవ్వకపోవచ్చు, 5 years కాబట్టి బ్యాచ్లో. ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ జాబ్స్ గాను లేదా పోలీస్ డిపార్ట్మెంట్లోనూ గ్రూప్ 2లో 2 ఉన్నారు. బట్ ఇది వేదిక కాదు, వాళ్ళు సపరేట్గా మా బిఏ పిల్లలిద్దరు గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఈ వేదిక డిఫరెంట్ కాబట్టి వాళ్ళు పిలవలేదు. ఆల్రెడీ మొన్న నేను గ్రూప్ 2 సర్వీస్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. గతంలో కూడా డిఫరెంట్గా ఆలోచిస్తే నేను కూడా ప్రకాశం జిల్లా నుంచి చదువుకోవడానికి సివిల్స్ ఆస్పిరెంట్స్కి ఇంటర్ అయిపోగానే అంత ఖర్చు పెట్టాలంటే అందరూ తాగత ఉండదు. హైదరాబాదు, ఢిల్లీ పోయి చదివించాలి, తాగత ఉండదు. అందుకోసం దానికి కావాల్సిన ఫౌండేషన్ కోర్సు మనం ఎందుకు ఇవ్వకూడదని కొత్తగా ఆలోచించి డిగ్రీలో బిఏ అనే కోర్సును ప్రవేశపెట్టి అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తున్నాం. కనుక బేస్మెంట్ సివిల్ సర్వెంట్కి కావాల్సిన బేస్మెంట్ వరకు నేను ఇస్తూ వాళ్ళకి ఒకటే చెప్తున్నా పేరెంట్స్కి, డిగ్రీ అయిపోయినాక అప్పుడు 2 years మీ బాబును హైదరాబాద్లోనూ ఢిల్లీలో కూర్చోబెట్టండి, ఖచ్చితంగా సర్వీస్ కొడతారని ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అని కొత్తగా ఆలోచించాలి, మేమే కాదు పేరెంట్స్ కూడా. అందరూ ఒకే విధంగా వెళ్లకుండా పబ్లిక్ సర్వెంట్గా రావాలని ఆ రూట్లో మీరు కాదు
దీని ద్వారా మెరిట్ పిల్లలు ఎవరు కనపడ్డా సరే మీ అబ్బాయికి ఐఐటి వచ్చిందా గౌరవం వెళ్తావా, చెన్నై వెళ్తావా అనకుండా మీ అబ్బాయికి ఐఐటి వచ్చిందా అయితే మీ అబ్బాయి ఐఏఎస్ కావాలి అని మీ ద్వారా ఒక మెసేజ్ వెళ్ళాలి. తెలివిగల పిల్లల్ని ఇంటర్మీడియట్ అవ్వగానే డైవర్ట్ చేయాలి. ఖచ్చితంగా ఈ కోర్స్ ఆఫ్ స్టడీలో వాళ్ళందరూ కూడా మంచి మంచి ఆఫీసర్స్ అవుతారు. ఈ పబ్లిక్కి ఈ సమాజానికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి విజేతలందరికీ నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రకాశం జిల్లా కమ్మ సేవా సమాఖ్య కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం కానీ మన రిలేషన్స్లో ఎవరైనా కూడా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఈ 1K డోనర్స్ క్లబ్లో సభ్యులుగా చేర్పించాల్సిందిగా మనవి చేస్తున్నాను. వర్ధిల్లాలి కమ్మ సంఘం ఐక్యత, వర్ధిల్లాలి కమ్మ సంఘం ఐక్యత. ఒక్క నిమిషం. ఓకేనా? ఓకే చేద్దామా? ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గోరెడ్ల రవికుమార్ గారికి, అదేవిధంగా సంఘ సభ్యులకు, ఈ దూరాభారం నుంచి వచ్చినటువంటి విజేతలైనటువంటి ఈ విజయ సభ్యులందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వారందరికీ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.